హైదరాబాద్ మాదాపూర్లోని సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత చేపట్టారు హైడ్రా అధికారులు. భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేత ప్రారంభించారు. తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి 3 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించినట్టు అధికారులకు ఫిర్యాదు అందింది. పక్కా ఆధారాలతో ఉదయం నుంచి అధికారులు కూల్చివేత మొదలుపెట్టారు. హైదరాబాద్ లో కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా. అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తుంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు చెందినదిగా భావిస్తున్న జవ్వాడ ఫామ్ హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేయడానికి రంగం సిద్ధమైంది. అయితే దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ల ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, నాగార్జున దీనిపైన ఏమైనా స్పందించారా? దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి? హైడ్రా అధికారులు దూకుడు పెంచారు. ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గకుండా ఇటు ఎఫ్టీఎల్ కావచ్చు, అదేవిధంగా బఫర్ జోన్ లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. తాజాగా సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ మాదాపూర్ తుమ్మిడికుంట చెరువులో దీన్ని నిర్మించారని చెప్పేసి ఇప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. 3.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ విస్తరించింది. దీనికి సంబంధించి చాలా కాలంగా ఆరోపణలు వచ్చాయి. పూర్తిగా ఎఫ్టీఎల్ లో నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారని చెప్పేసి ఆరోపణలు వచ్చినప్పటికీ దానికి సంబంధించి గతంలో కొంత కూల్చివేసే ప్రయత్నం చేశారు. ఆయన కోర్టును కూడా ఆశ్రయించారు. ప్రస్తుతం గతంలో అది వాయిదా పడుతూ వస్తుంది. ఇక హైడ్రా ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చిన తర్వాత ఎక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నా ప్రధానంగా చెరువు వాళ్ళు మొదటగా కాన్సన్ట్రేషన్ చేసింది చెరువు ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ లో ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఆ నిర్మాణాలను కూడా కూల్చివేశారు. ఇక ఈ రోజు తెల్లవారుజామున నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చేందుకు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలతో హైడ్రా అధికారులు అక్కడ చేరుకున్నారు. ఆ నిర్మాణాలను కూడా కూల్చివేస్తున్నారు. పూర్తిగా ఎఫ్టీఎల్ లో ఉంది అని చెప్పేసి నిర్ధారణకు వచ్చిన తర్వాతే కూల్చివేతల నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక ఎన్ కన్వెన్షన్ సెంటర్ కు సంబంధించి ఇప్పటికే హైడ్రాకు చాలా ఫిర్యాదులు కూడా అందాయి. మీకు దమ్ముంటే నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేస్తారని చెప్పేసి కూడా కొంతమంది హైడ్రా అధికారులను ప్రశ్నిస్తూ వస్తున్నారు. వాటన్నిటికీ చెక్ పెడుతూ హైడ్రా అధికారులు ముందుకు వెళ్లారు. ఈ రోజు తెల్లవారుజామున అక్కడికి భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్కడికి చేరుకొని భారీ యంత్రాలతో అక్కడికి వచ్చారు. ఎవరిని కూడా పరిసర ప్రాంతాలకు రానియకుండా, ఎందుకంటే కూల్చివేత సమయంలో అవి ఎవరైనా మీద పడితే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడికి పోలీసులు ఆ మిషనరీతో పాటు ఉన్నటువంటి కొంతమంది మాత్రమే ఆ ఎన్ కన్వెన్షన్ సెంటర్ పరిసరాలకు అనుమతించి ఆ కూల్చివేతలు చేపట్టారు. పూర్తి స్థాయిలో నిర్మాణాలన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. ప్రధానంగా ఈ తుమ్మిడికుంటకు సంబంధించి 3.5 ఎకరాల్లో విస్తీర్ణంలో దీని ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని నిర్మించారని చెప్పేసి ఇప్పటికే హైడ్రా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతే ఈ కూల్చివేతలు ప్రారంభించిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఈ కూల్చివేతలతో చాలా మంది ఇక తమ నిర్మాణాలు ఎక్కడ కూల్చేస్తారో అన్న ఆవేదన కూడా మొదలైంది. ఇప్పటికే ప్రభుత్వంపై ఒత్తిడి కూడా పెంచుతున్నారు. కానీ వాటన్నిటిని హైడ్రా బేఖతరు చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అక్రమ నిర్మాణాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా తొలగిస్తాం. ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నప్పటికీ వాళ్ళని ఆ నిర్మాణాలు మాత్రం తాము కూల్చివేస్తామని చెప్పేసి హైడ్రా కమిషనర్ చెప్తున్నారు. ఒత్తిళ్లకు తాము తలొగ్గము, పూర్తి స్థాయిలో అన్ని కూడా ఆధారాలు సేకరించిన తర్వాతే గతంలో నుంచి వస్తున్నటువంటి చెరువు విస్తీర్ణానికి సంబంధించి కావచ్చు, లేకపోతే బఫర్ వీటన్నిటిని పరిగణలోకి తీసుకునే నిర్మాణాలు కూల్చివేస్తున్నాం, తాము ఎవరి ఒత్తిళ్లకు కూడా తలొగ్గేది లేదు అన్నట్టుగా హైడ్రా వ్యవహరిస్తుంది. ఆ మేరకు ఈ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఎన్ కన్వెన్షన్ సెంటర్ సంబంధించి పూర్తి స్థాయిలో అనుమతులు ఉన్నాయి, ఇరిగేషన్ కూడా ఎన్ఓసి ఇచ్చింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇటు హైడ్రా అధికారులు మాత్రం గతంలో అంటే పాత రికార్డులు కావచ్చు, లేకపోతే వాళ్ళు గూగుల్ మ్యాప్స్, అదేవిధంగా శాటిలైట్ ఇవన్నీ కూడా సేకరించిన తర్వాతే రంగంలోకి దిగి ఆ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ పటిష్టమైనటువంటి పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. ఎవరిని కూడా అటువైపు పోలీసులు అనుమతించట్లేదు. ఇక దీనికి సంబంధించి మరి నాగార్జున ఏం చెప్తారు అనేది చూడాల్సి ఉంది. గతంలో ఈ కట్టడాలు కూల్చివేతకు సంబంధించి కూడా వచ్చినప్పుడు కొంత విమర్శలు అయితే వ్యక్తమయ్యాయి. ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది, ఆ తర్వాత కూల్చివేయడం అంటే అని చెప్పేసి కూడా కోర్టులు కూడా వ్యాఖ్యానించాయి. కానీ ఇప్పుడు హైడ్రా అధికారులు వీటిని అన్నింటినీ లెక్క చేయకుండా ముందుకు వెళ్తున్నారు. మరి ఏం జరగబోతుంది అనేది చూడాలి. మరి నాగార్జున కూడా ఏం చెప్తారు అనేది అయితే ఇప్పుడు కొంత ఆసక్తిగా మారింది. పూర్తి స్థాయిలో తాము నిర్ధారించుకున్న తర్వాతే ఈ కూల్చివేతలు ప్రారంభించామని చెప్పేసి హైడ్రా అధికారులు కూడా చెప్తున్నారు. సుధాత్రి.
రైట్, థ్యాంక్ యూ సునీల్. హైదరాబాద్ మాదాపూర్లోని సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత చేపట్టారు హైడ్రా అధికారులు. భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేత ప్రారంభించారు. తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి 3 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించినట్లు అధికారులకు ఫిర్యాదు అందింది. పక్కా ఆధారాలతో ఉదయం నుంచి అధికారులు కూల్చివేత మొదలుపెట్టారు. హైదరాబాద్ లో కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా. అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తుంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు చెందినదిగా భావిస్తున్న జవ్వాడ ఫామ్ హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేయడానికి రంగం సిద్ధమైంది. అయితే దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. మాదాపూర్లోని సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత చేపట్టారు హైడ్రా అధికారులు. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు ప్రారంభించారు. తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి 3 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించినట్లు అధికారులకు ఫిర్యాదు అందింది. పక్కా ఆధారాలతో ఉదయం నుంచే అధికారులు కూల్చివేత మొదలుపెట్టారు. హైదరాబాద్ లో కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా. అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తుంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు చెందినదిగా భావిస్తున్న జవ్వాడ ఫామ్ హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేయడానికి రంగం సిద్ధమైంది. అయితే దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, హైడ్రా చాలా సీరియస్ గా పనిచేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్ కన్వెన్షన్ నాగార్జున సినీ హీరో నాగార్జున చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఈ రోజు ఉదయం ప్రారంభించడం జరిగింది. హీరో నాగార్జున చెందినటువంటి ఈ ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు భారీ బందోబస్తు మధ్య కూల్చివేస్తున్నారు. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేశారు అంటూ చాలా రోజుల నుంచి ఆరోపణలు వచ్చాయి. గతంలో కూడా నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ లో గత ప్రభుత్వంలో కూడా కాంపౌండ్ వాళ్ళని కూలగొట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కోర్టుకు వెళ్ళడం, స్టే తెచ్చుకోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. సో మొత్తానికి చెరువును కబ్జా చేసి నిర్మించారు ఎన్ కన్వెన్షన్ అంటూ ఫిర్యాదులు కూడా చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా హైడ్రా దూకుడుగా అయితే ముందుకెళ్తోంది. ముఖ్యంగా చెరువులను ఆక్రమించి చేపట్టినటువంటి నిర్మాణాలపైన ప్రధానంగా ఫోకస్ చేస్తోంది హైడ్రా. దీంట్లో భాగంగా హీరో నాగార్జున చెందినటువంటి మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేసేటువంటి పనులను ఈ రోజు ఉదయం ప్రారంభించింది. అయితే ఈ చెరువును కబ్జా చేశారంటే ఎన్ కన్వెన్షన్ కు ఫిర్యాదులు కూడా అందాయి. గతంలో కూడా ఎన్ కన్వెన్షన్ పైన వేటు వేశారు. చాలా రోజుల నుంచి ఎన్ కన్వెన్షన్ వివాదంలోనే ఉంది. దరిదాపు 3.5 ఎకరాల స్థలాన్ని నాగార్జున కబ్జా చేసి నిర్మాణం చేపట్టినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. మొత్తం ఎన్ కన్వెన్షన్ మొత్తం 10 ఎకరాల్లో ఉంటే 3.5 ఎకరాల స్థలాన్ని మాత్రం దీనిలో కబ్జా చేసినట్టుగా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అండ్ మోరోవర్ ఎన్ కన్వెన్షన్ ను FTL పరిధిలోనే నిర్మించారు అన్నటువంటి ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. మొత్తం 3.5 ఎకరాల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టారంటూ కూడా చాలా ఫిర్యాదులు కూడా ఉన్నాయి. గతంలోనే ఈ నిర్మాణం పైన చర్యలు తీసుకుంటారన్నటువంటి వార్తలు వచ్చినప్పటికీ గతంలో కేవలం నామమాత్రంగానే కొంత కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టేటువంటి ప్రయత్నాలు చేయడం, మళ్ళీ తెలంగాణ అంటే మళ్ళీ దానికి స్టే తీసుకోవడం ఇవన్నీ కూడా జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో హైడ్రా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, రంగనాథ్ ని దీనికి కమిషనర్ గా నియమించడం, ముఖ్యమంత్రి దీనికి చైర్మన్ గా ఉన్నటువంటి నేపథ్యంలో చాలా సీరియస్ గా మాత్రం ముందుకెళ్తున్నారు. ఆక్రమణకు గురైనటువంటి చెరువులు గాని, కుంటలు గాని, బఫర్ జోన్ పరిధిలోని ఉన్నటువంటి స్థలాలపైన హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అథారిటీ ఏదైతే ఉందో అవన్నీ హైడ్రా ప్రధానంగా ఫోకస్ అయితే పెట్టింది. గతంలో ఉన్నటువంటి చెరువుల మ్యాప్లను పరిశీలించి చర్యలు తీసుకునేటువంటి దిశగా అడుగులు వేస్తోంది హైడ్రా. చెరువుల చుట్టూ ఉన్నటువంటి వెలిసినటువంటి కాలనీలు ఏవైతే ఉన్నాయో సో ఆ కాలనీలన్నీ కూడా FTL పరిధిలోకి వచ్చేటువంటి ప్లాట్లు, ఆక్రమణల్ని గుర్తించేటువంటి పనిలో హైడ్రా చాలా సీరియస్ గా నిమగ్నమయ్యింది. ఇక ఇట్లాంటి నేపథ్యంలోనే హీరో నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ పైన కూడా హైడ్రాకు
ఫిర్యాదు రావడం జరిగింది. ఏ క్షణమైన చర్యలు తీసుకుంటారు అన్నటువంటి వార్తలు గతం నుంచి జోరుగా వినిపించాయి. బట్ అనుకున్నట్టుగానే ఇవాళ ఉదయం హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ దగ్గరికి చేరుకున్నారు. క్రేన్ల సహాయంతో అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్నారు. ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్ కన్వెన్షన్ కి వెళ్లేటువంటి దారులన్నీ కూడా మూసివేయడం జరిగింది. లోపలికి ఎవరిని ఇంక్లూడింగ్ మీడియాను కూడా అనుమతించడం లేదు. పూర్తి పోలీసు పహారా మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు నడుస్తున్నాయి. ఎంతవరకు అయితే ఆక్రమణ జరిగిందో అక్కడి వరకు కూల్చివేయడానికి సిద్ధంగా ఉన్నారు అధికారులు. ఆ 3 ఎకరాల స్థలం ఏదైతే ఉందో FTL పరిధిలోకి వచ్చేటువంటి 3.5 ఎకరాల పరిధి స్థలం, ఆ స్థలం పైన వేటు వేస్తున్నారు. సో మెయిన్ గా ఒక ప్రధానమైనటువంటి అంటే కన్వెన్షన్ హాల్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సెంటర్ ను మాత్రం కూల్ చేస్తున్నారు. మొత్తం 10 ఎకరాలు ఉన్నటువంటి క్రమంలో 3.5 ఎకరాల్లో ఇది బఫర్ అంటే ఈ FTL పరిధిలో ఉంది. సో దీన్ని కూల్ చేయడానికి అధికారులు మాత్రం ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికి ఈ రోజు ఉదయం నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. సో కేవలం అంటే సాధారణమైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని కూలగొడుతున్నారు అన్నటువంటి మార్క్ కి కొంత ఎండ్ కార్డు వేసి ఎవరైనా ఒకటే, హైడ్రాకు పెద్ద చిన్న అన్నటువంటి తేడా లేదు, పేద ధనిక తేడా లేదు. హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవడమే, కబ్జాల నుంచి బయట తీసుకురావడమే. నీళ్ల స్థలంలో ఉండాలి, ప్రజలు ఇళ్లలో ఉండాలి. కబ్జాలు చేసినటువంటి ఏదైతే ఆక్రమణకు గురైనటువంటి స్థలాలున్నాయో అవన్నీ మళ్ళీ చెరువులకు పరిమితం చేయాలన్నటువంటి ఉద్దేశంతో హైడ్రా బృందం అయితే చాలా సీరియస్ గా కనిపిస్తోంది. ఇట్లాంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. మియాపూర్ లో, ఎల్బీ నగర్ లో భారీ కట్టడాలన్నింటినీ కూడా కొత్త కన్స్ట్రక్షన్స్ అన్నింటినీ కూడా కూల్చివేస్తున్నారు. సో దీంట్లో భాగంగా ఇప్పటికే జన్వాడ కేటీఆర్ సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే అనూహ్యంగా దానికి వెంటనే కూల్చొద్దంటూ కూడా కోర్టు నుంచి ఆయన నోటీస్ తెచ్చుకోవడం జరిగింది. సో చిన్న పెద్ద అన్నటువంటి తేడా లేకుండా ఏదైతే FTL పరిధిలో ఉన్నటువంటి కట్టడాలున్నాయో ఆ చెరువుల్ని కబ్జా చేసి ఆక్రమించి కట్టినటువంటి కట్టడాలున్నాయో వాటన్నిటిని కూడా కూల్చివేసేటువంటి దిశగా హైడ్రా అడుగులు ముందుకేస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు కూడా నడుస్తున్నాయి. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందినటువంటిది ఈ ఫంక్షన్ హాల్, ఎన్ కన్వెన్షన్ అంటారు దీన్ని. సో ఇది తుమ్మిడికుంట అనేటువంటి ఒక చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ ని నిర్మించారంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. నిజానికి హైదరాబాద్ మొత్తం చూసుకుంటే పరిధిలో దరిదాపు 3,300కు పైచిలుకు చెరువులు ఉంటాయి. దాంట్లో కేవలం 1,100 లేదంటే 1,200 అంతే, అంతకు మించి ఎక్కువగా FTL పరిధిని ఇప్పటివరకు కూడా నిర్ణయించలేదు. చాలా వరకు చెరువులు కబ్జాలకు గురై FTL పరిధి ఎక్కడుందన్నటువంటి విషయం ఎవరికి తెలియక అధికారులు కూడా అంటే వాళ్ళు చూడనట్టుగా వదిలేసి వాళ్ళకు పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. సో ఈ పర్మిషన్ తీసుకున్నటువంటి క్రమంలో 3 అంతస్తులకు పర్మిషన్ ఇస్తే 5 అంతస్తులకు తీసుకోవడం ఉంది. 7 ఎకరాలకు పర్మిషన్ కట్టుకోవడానికి పర్మిషన్ ఉంటే ఇట్లాంటి 3 ఎకరాలు ఇంకా కబ్జా చేసి ఆక్రమించి వాటిని ఈ శిఖం భూములు, చెరువు పక్కన ఉండేటువంటి శిఖం భూములు, సో వీటిని ఆక్రమించి అక్కడ కట్టడాలు చేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్ కూడా వాళ్ళకు ఉన్నటువంటి 7 ఎకరాలు కాకుండా మిగతా 3 ఎకరాల నుంచి చెరువుకు సంబంధించినటువంటి ల్యాండ్ ని కబ్జా చేసి అక్కడ ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. కాబట్టి సో ఆ కట్టడాన్ని గతంలోనే కూల్చివేయాల్సినటువంటి పరిస్థితులు ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు. కానీ అప్పుడు దాన్ని కూల్చివేసేటువంటి ప్రయత్నం పూర్తి స్థాయిలో జరగలేదు. ఇక ఇవాళ నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ ను అధికారులు పూర్తి స్థాయిలో కబ్జా గురైనటువంటి ప్రాంతాన్ని కూల్చివేస్తున్నారు. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారంటూ ఆరోపణలు చాలా రోజుల నుంచి వినిపించాయి. ఈ తుమ్మిడికుంట చెరువులోని 3.5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారన్నటువంటి ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఇక ఇంకోవైపు తుమ్మిడికుంట చెరువు FTL లో ఎన్ కన్వెన్షన్ నిర్మించారు అన్నటువంటి ఆరోపణలు చాలా రోజుల నుంచి వచ్చాయి. దీంతో భాగంగా తాజాగా ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడాలని మాత్రం కూల్చేస్తోంది హైదరాబాద్ లో. ఇవాళ పక్క ఆధారాలతో ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి అధికారులు కూల్చివేత కొనసాగిస్తున్నారు. మరోవైపు ఎన్ కన్వెన్షన్ కు వెళ్లేటువంటి అన్ని దారుల్ని కూడా మూసివేశారు. ఎన్ కన్వెన్షన్ కి వెళ్ళడానికి మీడియా కూడా అనుమతి లేదంటూ బారికేడ్లను సైతం ఏర్పాటు చేశారు. కూల్చివేతలను చిత్రీకరించడానికి మీడియాకు కూడా అనుమతి లేదంటూ పోలీసులు అక్కడ బ్యారికేడ్లు పెట్టి అడ్డుకోవడం జరుగుతోంది. సో ప్రస్తుతానికి ఎన్ కన్వెన్షన్ ని కూలగొట్టేటువంటి పూర్తి స్థాయిలో 3.5 ఎకరాల స్థలంలో కబ్జా గురైనటువంటి ప్రాంతాన్ని కూలగొట్టేటువంటి దిశగా అధికారులు అయితే సీరియస్ గా అడుగులు వేస్తున్నారు. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.